నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను విడచిపోలేదయ్యా. నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను మరచిపోలేదయ్యా. మహాగణుడు మన రక్షకుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రీతిగా ఏవేవో మాట్లాడేస్తూ ఉంటాడు. తన నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. అది మంచా అది చెడా అనేది గ్రహించడు. అందుకే దేవుడు వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, మానవుడు మనిషి మాట్లాడే ప్రతి మాట అది న్యాయ తీర్పులోనికి వస్తుంది. నువ్వు మాట్లాడే ఏ మాట అయినప్పటికీ కూడా అది తప్పక తీర్పులోకి వస్తుంది అని దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో నాలుక గురించి చాలా చక్కగా దేవుడు రాయించాడు. నాలుక మన శరీరంలో చిన్న అవయవమైనను అది భూప్రపంచాన్నే తగలబెడతాదట. పెద్ద అడవి చిన్న నిప్పు చేత తగలబడినట్లుగా ఈ నాలుక కూడా తగలబెట్టేస్తుంది. చూడని వాక్యాన్ని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే గనుక ఒకసారి 3వ వచనం నుండి చదువుతాను. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళమును పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును. ఇక్కడ గుర్రము గురించి మాట్లాడాడు, వాడ గురించి మాట్లాడాడు. గుర్రానికి కళ్ళెము లేకపోతే అది మాటిందు, ముక్కులో పెడతాడు కళ్ళెన్ని, తోలేవాడు చేతిలో ఉంటుంది. అది తిన్నగా వెళ్ళకపోతే ఒక్క లాగుతాడు, సెట్ అయిపోద్ది. వాడ కూడా నడపడానికి చుక్కాని ఉండాలి. అంటే పెద్ద వాడ చుక్కాని చేత నడపబడుతుంది. అదేవిధంగా గుర్రము కళ్ళెము చేత నడిపింపబడుతుంది అని మాట్లాడుతూ 5వ వచనానికి వచ్చేసరికి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అంటే అతిశయపడుతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చుచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. చూడండి, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. అయితే ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చూడండి, మరణకరమైన విషముతో నిండినది. ప్రియులరా, ఎంత దారుణమైన నాలుక. మన శరీరములో పాప ప్రపంచము
ఈ నాలుకను ప్రతి మానవుడు కూడా మృగాన్ని సాధు చేయగలుగుతున్నాడు. ప్రతి నరజాతి చేత ప్రతి జంతువు కూడా సాధు చేయబడుతుంది. కానీ నాలుక మాత్రం సాధు చేయబడదు. చూడండి, నాలుక పాప ప్రపంచము, ఇది అగ్నియే. దేవుడు అంటాడు కదా, ఇది అగ్నియే. ఈ నాలుక అగ్నియే. అవయవములో ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయ, ప్రకృతి చక్రానికి చుచ్చు పెడతాది. కుటుంబాన్ని నాశనం చేయడానికి నాలుక, సంసారాలు కూల్చేయడానికి నాలుక, గొడవలు పెట్టడానికి నాలుక, పోట్లాడుకోవడానికి నాలుక, భేదాలు పుట్టించడానికి నాలుక, సాడీలు చెప్పడానికి నాలుక, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ నాలుక అనేది చాలా దారుణం, భయంకరమైనది. ఈ రోజున ఈ నాలుకని ఎవడూ సాధు చేయలేకపోతున్నాడు. ఈ నాలుకని ఎవ్వడూ కూడా సాధు చేయలేక, ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడకూడని విషయాలు మాట్లాడేస్తూ జీవితంలో భయంకరమైన నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. ఈరోజు ప్రియులరా, ఈ నాలుకను సాధు చేయాలి. ఈ నాలుకను నువ్వు నీ జాగ్రత్తలో ఉంచాలి. మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నావో అవి ఆచితూచి మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు, ఆలోచించాలి. ఈ నాలుక పాప ప్రపంచము. చిన్న నిప్పి అగ్నిని ఈ చిన్న నిప్పి అడవిని తగలబెట్టున్నట్లుగా నాలుక కూడా ప్రపంచాన్ని తగలబెడుతుంది. ప్రపంచాన్ని తగలబెట్టి ప్రకృతి చక్రానికి చుచ్చుబెడతా ఉంది. ఈరోజు ఆలోచన చేయవలసిన విషయం, నీ నాలుక విషయంలో జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడేస్తున్నావేమో, ఏది పడితే అది చేస్తున్నావేమో. నీ మాటల విషయంలో ఎదుటి వాళ్ళని గాయపరుస్తున్నాయేమో, నీ మాటలు ఎదుటి వాడిని నొప్పిస్తున్నాయేమో, నీ మాటలు ఎదుటి వానికి ప్రియులరా భయంకరంగా చేస్తున్నాయేమో. ఈరోజు ఆలోచన చేయాలి. ఈ నాలుక చాలా దారుణంగా ఉంది. ఈ నాలుక చాలా భయంకరమైనది. ఈ నాలుకను సాధు చేసుకుని దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించాలి. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఏది పడితే అది మాట్లాడేస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడదు. ప్రియులర, ఈ రోజున సేవకులను, దైవజనులను, అభిషేకించబడిన వారిని నోటికో ఏదొస్తే అది మాట్లాడకూడదు. మోషే జీవితంలో కూడా దేవుడు అన్నాడు బండను కొట్టు అనని, కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. మరొక్కసారి బండతో మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడు అని అంటే మరలా కొట్టాడు. అయితే దేవుడు అన్నాడు కదా, అక్కడ మోషే ఒక కాని మాట మాట్లాడాడు. ద్రోహులారా, మీ కొరకు నీళ్లను మేము రప్పించాలా? ద్రోహులారా, నీళ్లను మీ కొరకు మేము రప్పించాలా అని మాట్లాడారు. ద్రోహులారా అన్నాడు నోటితో. దేవుని ప్రజల్ని ద్రోహులారా అన్నందుకు, దేవుని నామాన్ని మహిమపరచనందుకు మోషేతో దేవుడు అంటాడు కదా, మోషే, కానాను నువ్వు చూస్తావు కానీ కానానుకు అడుగు పెట్టవు. కళ్ళారా చూస్తావంతే, అడుగు పెట్టవు. చూడండి, మోషే లాంటి భక్తుడు కాని మాట మాట్లాడిన దానికే, మాట్లాడకూడని మాట మాట్లాడినందుకే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మోషే, 40 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించిన మోషే, కానీ కానానికి నువ్వు వెళ్ళవు అని చెప్పాడు. ఈరోజు నీ మాట తీరు ఎలా ఉంది? అరే, పాత అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో, ఇదివరకులాగే మాట్లాడేస్తున్నావేమో. మారు మనసు పొందావు, రక్షింపబడ్డావు, క్రీస్తులో బాప్తిసం పొందావు, కొన్ని సంవత్సరాలైంది రక్షింపబడి. రక్షింపబడక మునుపు మాట్లాడిన మాటలే ఇప్పుడు మాట్లాడుతున్నావేమో.
రక్షింపబడక మునుపు ఏదైతే నీ నోటిలో కాని మాటలు వచ్చాయో, రక్షింపబడిన తర్వాత కూడా ఊత పదంగా మాటలు చేస్తున్నాయేమో. జాగ్రత్త. దేవుడు అంటాడు కదా, నీ నాలుక జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడకు, ఎలా పడితే అలా మాట్లాడకు. నోటుకొచ్చినట్లుగా నీ బ్రతుకులో మాటలు మాట్లాడావంటే శాపాన్ని తెచ్చుకుంటావు. జాగ్రత్త. దేవుడు అంటాడు కదా, బిలాము నువ్వు శపించొద్దు అనంటే బిలాము దేవుని మాట వినకుండా వెళ్ళి శపించాడు. ప్రియులరా, దేవుడు వద్దన్నాడు. ఈ రోజున నీ మాటలు, నీ ప్రవక్తన, నీ విధానము ఎలా ఉంది? నాలుక చిన్న అవయవమే, కుటుంబాలు తగలబెడుతున్నాయేమో నీ మాటలు, సంసారాలు కూల్చేస్తున్నాయేమో నీ మాటలు, భార్యాభర్తల మధ్యన గొడవలు రేపుతున్నాయేమో నీ మాటలు, కుటుంబాల్ని నాశనం చేస్తున్నాయేమో నీ మాటలు, నీ మాటల వల్ల నష్టపోతున్నారేమో. జాగ్రత్త. ఏది మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ మాటలు, నీ తీరు మార్చుకోవాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతవరకు ఆయన మనతో మాట్లాడారు ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, దయగలిగిన స్వామి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమిన్న మీ ప్రియ బిడలను, వాళ్ళ నాలుకలను, వాళ్ళ మాటలను సరిచేసుకుని ఏది మాట్లాడాలో అదే మాట్లాడడానికి నీ కృప దయచేయమని, బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.